మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బారిగేట్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసును పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన పోలీసులు తాజాగా పీటీ వారెంట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాంబాబును రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు కస్టడీ పిటిషన్లపై రేపు మొబైల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ కోటేశ్వరరావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్. అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో దాఖలు చేశారు. ట్రిపుల్ పి మోడల్ కి వ్యతిరేకంగా నవంబర్ 12న వైసీపీ ఆందోళన కార్యక్రమంలో బారికేట్లను తోసుకుంటూ అంబటి రాంబాబు వెళ్లినట్లు పోలీసు కేసు నమోదైంది. పీటీ వారెంట్ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో దాఖలు అవడం జరిగింది. అతన్ని రేపు కోర్టులో ప్రవేశపెట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్ పెట్టే అవకాశం ఉంది. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.